తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అమృతధార నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి నెల మధ్యాహ్న సమయం. ఎండలో నులివెచ్చదనం హాయి గొల్పుతోంది. పంట చేలు, కోత ముగిసిన పొలాలు, పెళ్లి సందడి తీరిన ఇల్లులా ఖాళీగా సేద తీరుతున్నట్టుగా ఉన్నాయి. కనుచూపు మేరంతటా ఆరు బయటగా కనిపిస్తున్న చోటు నుంచి గాలి తెరలు తెరలుగా వస్తూ రోడ్డు పక్కన అక్కడక్కడ గుంపుగా పెరిగిన భూతులసి మొక్కల తలల మీద వంగి తట్టినట్టు పరుగులు తీస్తోంది. మెయిన్ రోడ్డుకి వచ్చి కలిసిన మరో రోడ్డు వంపు తిరిగి దూరంగా ఉన్న తన ఊరిని చూపిస్తోంది. ఊరి మొదట్లోని పెద్ద ప్రహారీ గోడ కైవారంగా వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఆలయం పక్కనే పెద్ద చెరువు. చెరువు నిండా తామరపూలు మొగ్గలతో మనిషి కంటికి చూసే ప్రశాంతత నేర్పు ఉండాలి గాని ఈ సృష్టిలో ప్రతి చిన్న విషయము అందమైనది అన్నట్టుగా ఉంది. అది దాటి వెళితే మొదలైన ఊరు చిన్నదే అయినా తీరైన రోడ్లతో అక్కడక్కడ డాబా ఇళ్లతో ఇంటి ముందు చెట్లతో కలకల్లాడుతోంది. ఆ ఊరిలో కాలు పెట్టిన ఎవరికైనా ఆ ఊరు పాడి పంటలతో సుసంపన్నంగా ఉన్న ప్రదేశం అని ఇట్టే తెలిసిపోతుంది. మనుషులు కూడా కాయ కష్టం చేస్తూ ఆరోగ్యంగా తిండి బట్టలకి కొరత ఎరగని ముఖాలతో ఉన్నారు. ఊరికి మధ్యగా 4 బజార్ల కూడలిలో జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎగురుతోంది. ఆ జెండాకి చుట్టూ సాయంత్రం వేళ 10 మంది కూర్చునేందుకు వీలుగా సిమెంట్ చేసిన అరుగు ఉంది. ఆ అరుగుకి అభిముఖంగా కుడివైపుకి వెళ్ళి మలుపు తిరిగితే వీధి చివర పెద్ద ఇల్లు కనిపిస్తోంది. ఆ ఇంటి ప్రహారీ గోడకి ఉన్న పెద్ద గేటు నగరాల్లో అధునాతనంగా కట్టే భవనపు గేటులా అందంగా ఉంది. ఆ గేటు తెరుచుకొని నెత్తిన పచ్చగడ్డి మోపు పెట్టుకున్న పాలేరు ఒకతను లోపలికి వచ్చి గేటుని మళ్ళీ అత్యంత జాగ్రత్తగా శబ్దం కానీయకుండా మూసేశాడు. కానీ బరువుగా ఉన్న గేటు ఆ కదలికకి కాస్త మూలిగినట్టు శబ్దమైంది. ఆ చప్పుడుకి ఆ ఇంటి పై అంతస్తులో పడక గది కిటికీకి ఉన్న పరదా పక్కకి తొలగింది. కిటికీ గ్రిల్ వెనక నుంచి 80 సంవత్సరాలు పైబడినట్టు కనిపిస్తున్న ఆమె ముఖం మీద కళ్ళజోడు సరిచేసుకుంటూ గేటు వైపు చూసింది. వచ్చిన వ్యక్తి ఫలానా అని తెలియగానే కిటికీ పరదా వెంటనే మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోయింది. నెత్తి మీద పచ్చ గడ్డిమోపు కళ్ళ వరకు వచ్చిన నౌకరికి పైభాగంలో జరిగిన ఈ అజమాయిషీ తెలియలేదు. అతను గడ్డిమోపు తెచ్చి పెరట్లో పాకలో పడేసి నడుంకి కట్టుకున్న ఎర్రతుండు విప్పి విదిలించి వంటిని పట్టిన చెమటని తుడుచుకుంటుండగా ఇంతలో అక్కడికి నడివయసు అనిపిస్తున్న ఒక యువతి వచ్చింది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చ నేత చీర, అంచు జాకెట్, సన్నగా దువ్వి గట్టిగా వేసుకున్న ముడి ఆమె పనిచేసే మనిషి అయినా శుభ్రత గల వ్యక్తి అని తెలియచేస్తున్నాయి. వచ్చావా? అన్నం తిందు గాని రా. ఇంత ఆలస్యమైందేంటి అంది. ఆ మాట్లాడే తీరులో భర్త పట్ల గల ఇష్టం, అతని మీద చలాయించే అధికారం కూడా ప్రస్ఫుటమవుతున్నాయి. దుర్గా, అబ్బాయి గారు వచ్చారా అన్నాడతను. నీకు కళ్ళు కనిపించటం లేదేమిటి అంది విసురుగా. అదేంటి అట్టా అంటావు అన్నాడతను. లేకపోతే ఏంటి మరి, అబ్బాయి గారు వస్తే వాకిట్లో కారు కనిపించదా అంటూ నిలదీసింది. ఓ అదా, అతను తలగొక్కున్నాడు. నేనెక్కడ చూశానే, గడ్డిమోపు కళ్ళకి అడ్డుపడటంలే అన్నాడు. నయమే, ఇంటికి నేర్పుగా వచ్చావు. ఆ పట్టున ఆ పక్కింటి టీచరమ్మ ఇంటికి పోలేదు. ఛట్, నోర్మయ్యవే, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. అందుకేగా ఇంతసేపు రాలేదేంటా అని చూస్తోంది. అయ్యో చెప్పటం మర్చానయ్యో, బామ్మగారు నీకోసం 2 సార్లు అడిగింది, వెళ్ళిరా, అన్నం పెడతా అంది. అతను వెళ్ళబోయి అంతలోనే ఆగి తోచనట్టు తలగొక్కుని పాకలోకి వంగి చూస్తూ, దుర్గా, అన్నం పెట్టవే, ఆకలిస్తోంది అన్నాడు. పెట్టక మాంతానేమిటి, అమ్మగారు రమ్మంది, పోయిరా, తొందరమాటంట అంది. ఇప్పుడు వెళితే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. నాకేమో అబద్ధం రాదు. ఆమె గారిని చూస్తేనే భయం వేస్తుంది. ఆ రత్తాకరం గోరు నిన్న మన స్టోర్ నుంచి 2 బస్తాల బియ్యం నా చేతనే ఆ టీచరమ్మ గారికి వేయించారు. ఒరే వెంకటి, ఈ మాట ఆమె గారికి చెప్పకురా. అబ్బాయి గారిని నేను ఫోన్లో అడిగానులే. నేను మాత్రం ఊరికే తీసుకుంటానేమిటి, నా జీతంలో కట్టేస్తాను అన్నాడు. నాకు అనుమానమే. రాత్రంతా నిద్ర రాలేదు. నాకు భయం వేస్తోంది దుర్గా. బస్తా బియ్యం అవలీలగా మొయ్యగల వెంకటి
దృఢమైన శరీరంలో కళ్ళు మాత్రం మేకచూపుల్లా బేలగా ఉన్నాయి. దుర్గ కూర్చుని గిన్నెలు సర్దుకుంటున్నదల్లా ఆగి బుగ్గన చెయ్యి పెట్టుకుని రెప్పవాల్చకుండా తీక్షణంగా చూసింది. వెంకటి భార్య చూపులకి తట్టుకోలేనట్టుగా పక్కకి చూస్తూ మెడ మీద గోక్కున్నాడు. కాళ్ళు కడుక్కొనొస్తా అని నసుగుతూ బయటకు వెళ్ళి తొట్టె దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. దుర్గ తన వెనుక వస్తుందేమోనని భయంగా పక్క చూపులు చూశాడు. కానీ దుర్గ రాలేదు. ఒక్క క్షణం తటపటాయించి మళ్ళీ పాకలోకి వచ్చాడు. భోజనానికి అన్నట్టు నేల మీద కూర్చున్నాడు. దుర్గకి ఆ క్షణంలో భర్తని చూస్తే నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది. గట్టు మీద పెట్టిన కంచెం తీసి అతని ముందు గిరాటేసినట్టు పడేసింది. అబద్ధాలు చెప్పే గుండె ధైర్యం ఉంటేనే అలాంటి మనుషులు చెప్పిన పనులు చెయ్యాలా, కాదంటే నా వల్ల కాదు అని దండం పెట్టి ఇంటికి రావాలా. నీకేమో ఈ రెండూ రావు. అబ్బాయి గారికి తెలిస్తే మన నోట్లో దుమ్ము పడుతుంది. కంచంలో అన్నం కూర పడేస్తూ అంది. వెంకటి ఏమనలేదు, తినసాగాడు. అతను ఆపగా అన్నం తినే తీరు చూస్తే ఎంత ఆకలిగా ఉన్నాడో తెలుస్తూనే ఉంది. బయట ఎండ ఎక్కువ లేకపోయినా 2 మైళ్ళ దూరం నుంచి పెద్ద గడ్డి మోపు మోసుకురావడంతో అతని ఒంటిని ఇంకా చెమటలు అలుముకుంటూనే ఉన్నాయి. భర్త ఎప్పుడూ ఇంతే, శక్తికి మించిన శ్రమ పడతాడు. ఆహర్నిశలు తనకి అన్నం పెట్టి నీడనిచ్చిన యజమాని సేవకే ఈ శరీరం అన్నట్టు బతుకుతాడు. ఒరే వెంకటి అని పెద్దమ్మగారు పిలిస్తే చాలు, నిద్రలో కూడా ఉలికిపాటుగా లేచి పరుగు తీస్తాడు. మనిషి చూడటానికి వస్తాదులా ఉన్న మనసు మాత్రం వెన్న. ఏ బాధకి తట్టుకోలేడు, ఎవరికి బాధ వచ్చినా చూడలేడు. పెద్దమ్మగారు కాస్త కసిరితే చాలు, కళ్ళ వెంట ఆడపిల్లల నీళ్ళొచ్చేస్తాయి. పెట్టిన అన్నం తింటాడే తప్ప ఒక్కనాడు కూడా అది కావాలని కానీ ఇది బాగాలేదని కానీ అన్నాడు. అతని మంచితనాంతోనే అన్ని బాధలు తప్ప అతనితో ఒక్క బాధ కూడా లేదు. దుర్గకి కోపం అంతా పోయి భర్త అంటే ప్రేమ జాలి ముంచుకొచ్చాయి. ఆ రత్నాకరం గారి సంగతి ఎవరికి తెలియదు. అమ్మగారి ముందు ఒక రకంగా, అవతల ఇంకో రకంగా ఉంటాడు. ఈయనగారి మీద నేరం చెప్పిన వారి ఉద్యోగాలు పోవటమే తప్ప ఆయన ఉద్యోగం మాత్రం పోదు. అవును మరి, తను పుట్టక ముందు నుంచి, అంటే ఏ 30 ఏళ్ళో అప్పటి నుంచి ఆయన ఉన్నాడయ్యే. దుర్గ నిట్టూర్చింది. అబ్బాయి గారు ఈరోజు వస్తారంటావా? అన్నం తింటున్న వెంకటి తలెత్తుతూ అడిగాడు. బాగుంది, నాకేం తెలుసు అంది దుర్గ. అబ్బాయి గారు చాలా మంచివారే దుర్గా అన్నాడు వెంకటి. ఈ అబ్బాయి గారు అనటంలోనే అతని పట్ల వెంకటికి గల ఆత్మీయత, ఇష్టం అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఎవరన్నా కాదన్నారేంటి? దుర్గ కసిరింది. వెంకటి అసలు ఎక్కువగా మాట్లాడడు. మాట్లాడిన 1-2 మాటలు అర్థం పర్థం లేకుండా ఉంటాయి. ఆమె గారు చెప్పినట్టు ఆ శివంగిపురం సంబంధం కుదిరితే బాగుండు. అబ్బాయి గారు అప్పుడైనా ఇక్కడికి ఎప్పుడూ వస్తూ ఉంటారు. అబ్బో, అబ్బాయి గారి మీద ఎంత ప్రేమ! ఆయన గారికి నువ్వు అసలు గుర్తుంటావా అని. అంత ప్రేమ ఉన్నవాడివి ఆయన్ని నేను దుర్గా వచ్చి అక్కడే పని చేసుకుంటాం అని ఎన్నిసార్లు అడగమని పోరినా అడగవేం మరి అంది. దుర్గకి సిటీకి వెళ్ళి ఉండాలని ఎంతో ఇష్టం. కానీ వెంకటి ఈ ఇల్లు వదిలి ఎక్కడికి రాడని అర్థమయ్యి ఆ కోరికని చంపేసుకుంది. వెంకటికి అబ్బాయి గారి మాటంటే లక్ష్మణ్ రేఖే. బామ్మ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి వెంకటి, నీకు తప్పదు. ఆవిడ నాతో రమ్మంటే రాదు. నేను నా ఫ్యాక్టరీ వదిలి ఇక్కడికి రాలేను. నువ్వు ఉంటే బామ్మ గురించి నాకు నిశ్చింతగా ఉంటుంది అని ఆయన గారు అనటం దుర్గ స్వయంగా వింది. ఆయన పట్ల తనకి కృతజ్ఞత ఉంది. అందరి కష్టసుఖాలు నోరు విప్పి చెప్పుకోకుండానే గమనిస్తారు. బామ్మగారిలా కరుకు కాదు. వెంకటి భోజనం చేసి లేచి పాక బయట చెయ్యి కడుక్కుంటుంటే పనికుర్రవాడు చిన్న పరిగెత్తుకు వచ్చి బామ్మగారు రమ్మంటున్నారు అన్నాడు. వెంకటి దుర్గ వైపు చూశాడు. దుర్గ క్రింద పెట్టిన ఎర్రతువాలు అందించింది. వెంకటి దాన్ని దులిపి తలకి చుట్టుకున్నాడు. అతను లోపలికి వచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళబోతుంటే చిన్న బామ్మగారు వరండాలో ఉన్నారు అని కేక పెట్టాడు. వెంకటి తల వంచి వరండాలోకి వచ్చి స్తంభం దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఎంతసేపు అయిందిరా వచ్చి వెంకటి అంది ఆవిడ. ఇప్పుడే వచ్చానండి, వచ్చి భోంచేశాను. అతని కంఠంలో జంకు, భయం. పిల్లిని చూసిన ఎలుక గుర్తుకు వస్తుంది. దుర్గా, నేను రమ్మన్నానని చెప్పలేదు? చెప్పింది, కానీ ఆకలేస్తుంటేను. వెంకటి నసుకుతూ మెడ మీద గోక్కున్నాడు. కాస్త నా మాట విని వెళ్ళేసరికి నీకు కళ్ళు తిరిగిపోతాయా? నేను చూస్తూనే ఉన్నా. మీ అందరికీ అలక్ష్యం వచ్చేసింది. ఏం చెయ్యను? ఇది నా కర్మ. మీ నుంచి, ఈ ఇంటి నుంచి నాకు విముక్తి కలిగే రోజు రావటం లేదు. నా కంఠంలో ఆఖరి శ్వాస కూడా ఇలాగే హైరానా పడుతూనే పోతుంది. ఆవిడ ముఖంలో ముడతలు కాలం వేసిన ముద్రికలుగా కనిపిస్తున్నా ఆవిడ కంఠం మాత్రం కంచుగంటలా కంగుమంటోంది.
ఆవిడలో అలసట శరీరానికే తప్ప కంఠానికి కాస్త కూడా రాలేదు. వెంకటి చేతులు కట్టుకుని తలదించుకుని వినయంగా నుంచున్నాడు. ఆవిడ ఆ పట్టున ఏకధాటిగా తిట్టిన తిట్టు తిట్టకుండా గంటసేపు తిట్టినా వెంకటి అదే ప్రశాంతంగా సహనంగా వినయ విధేయతలుట్టిపడే చెక్కిన శిల్పంలా నిలబడతాడు. అది సంవత్సరాల తరబడి రోజు జరిగే దినచర్యగా అయిన అలవాటు. ఆవిడ ఈ క్షణంలో కేకలు వేస్తుంది. మళ్ళీ కాసేపటికి ఒరేయ్ వెంకటి అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. తిట్టిన ఆవిడికి కానీ ఆ తిట్లు పడిన అతనికి కానీ అవి తర్వాత గుర్తుండనే ఉండవు. ఒరేయ్ వెంకటి, బామ్మ మనసులో ఎన్నో భయాలు ఆందోళనలు. మన మీద ఆవిడకేం కోపం ఉండదు. పాపం పెద్దామే. ఈ ఇల్లుని చూడటంలో ఆమెకి ఎన్ని బాధలు చికాకులు అంటూ అబ్బాయి గారు తన భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా చెప్పిన మాటలు అతని మనసులో అహర్నిశలు గుర్తుంటాయి. అవి అతని గుండె లోతుల్లో చెరగని శిలాక్షరాలు. బామ్మగారు విసుక్కునే ఈ విదిలింపులు గాలికి వస్తుంటాయి పోతుంటాయి. తను ఈ ప్రపంచంలో ఒక్క అబ్బాయి గారికే జవాబుదారీ. ఆయన మనసుకి అనుగుణంగా నడవటమే తన ధర్మం. అందుకే ఆవిడ తిట్లు అతన్ని రవంత కూడా బాధ పెట్టవు. ఇంతలో హాల్లో నుంచి గోడ గడియారం ఠంగ్ ఠంగున 3 గంటలు కొట్టింది. అది వినగానే ఆవిడ ముఖంలో నిరాశ మేఘాలు కమ్ముకు వచ్చాయి. అయ్యో, 3 గంటలైపోయింది. మనోజ్ ఈ రోజుకి వస్తాడో రాడో. ఆ పెళ్లివారికి రేపు ఉదయం వచ్చేది లేనిది 5 గంటల లోపల కబురు చేస్తానని చెప్పాను అంది. ఆ కళ్ళ నిండా ఆదుర్ద అపనమ్మకం. వెంకటి, నువ్వు ఎక్కడికి వెళ్ళకు. అబ్బాయి గారు వస్తే శివంగిపురం వెళ్ళి ఉదయం పిల్లని చూడటానికి వస్తామని కబురు చెప్పి రావాలి అంది. అలాగే అమ్మగారు అన్నాడు. రైలు ఈ పాటికి వచ్చేసి ఉండాలి. అబ్బాయి రాకపోతే ఆ రత్నాకరం అయినా తిరిగి రావాలిగా అంది ఆవిడ. రైలు ఇంకా వచ్చి ఉండదమ్మగారు అన్నాడు. నీ మొహం, రైలు రావటం వెళ్ళిపోవటం కూడా జరిగే ఉంటుంది. మను వచ్చి ఉండడు, ఏదో పని వచ్చి ఉంటుంది. వాడికి పెళ్లి మినహా మిగతా అన్ని పనులు ముఖ్యమే. ఈ రత్నాకరం కారేసుకుని ఏ ప్లీడర్ దగ్గర కూర్చొని బాతాకాని కొడుతూ ఉంటాడు. నా కర్మ ఇంతే. ఎప్పుడు అనుకున్నది జరిగింది గనుక కొంతమంది నుదుట రాతలు ఇంతే. ఆవిడ సనుక్కుంటుంటే వెంకటి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. ఎక్కడికి పోతున్నావు? ఇక్కడే కూర్చో, నేను నీకోసం అరవలేను ఆవిడ గదమాయించింది. వెంకటి వెంటనే తల ఊపి అక్కడున్న స్తంభం దగ్గర కూర్చున్నాడు. ఆవిడ గడ్డం కింద చేతులు ఆనించుకుని రోడ్డు చివరంటా కనిపించే దారినే చూస్తోంది. కారు వస్తుంటే దూరం నుంచే కనిపిస్తుంది. ఇటు కుడివైపుకి సెంటర్కి వెళ్ళే దోవ వెంట రావాలంటే ఊరి మధ్య నుంచి రావాలి. అది చుట్టుదారి. ఇటు ఇంటికి ఎడంవైపు రోడ్డు మెయిన్ రోడ్డుకి కలిపి పక్క ఊరికి వెళుతుంది. సాధారణంగా ఇంట్లో అంతా ఈ రోడ్డు వెంటే వెళ్తూ ఊరి మధ్య నుంచి వెళ్లే పని తప్పించుకుంటారు. గాలి అలలు అలలుగా తేలి వస్తోంది. మధ్యాహ్నం అప్పుడే సాయంకాలంగా మారిపోబోతోంది. పల్లెటూరి ప్రశాంతత, ఇంటి చుట్టూ వేప చెట్ల చల్లటి గాలి. ఆవిడకి ఈ వరండాలో ఈ చివర కూర్చోవటం ఎంతో ఇష్టం. దూరంగా తమ పొలాలు కనిపిస్తాయి. ఇది తన సామ్రాజ్యం. ఊళ్ళో పాత విలువలు తగ్గిపోయి కొత్త తరం వచ్చినా ఇటు ఇంట్లోనూ అటు ఊర్లోనూ ఆవిడ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. జీవితంలో ఘన విజయం తాలూకు సువర్ణకాంతులు, అపజయం తాలూకు నీలి నీడలు ఆమె తన ఈ జీవితంలో చాలా చూసింది. ఈ సంసారం నాది, దీనిని నేను రక్షించుకోవాలి. దీని ఉనికి సుస్థిరతే నా క్షేమం, నా జీవనానికి ఇది ఆయువు పట్టు అని నమ్మిన ఆవిడ తన ధర్మాన్ని నెరవేర్చడానికి జీవితంలో ఎదురైన దురదృష్టంతో ఆవేదనతో హోరాహోరీ పోరాడింది. ఆమె సాధించిన విలువలకి లోకం ప్రశంసించిన, ఆమె పొందిన ఆశాభంగపు కారు చీకట్లు ఇప్పటికీ ఆమె హృదయాన్ని కమ్ముకునే ఉన్నాయి. అందం, ఐశ్వర్యం, అధికారం ఆమె తన ప్రత్యేకతగా భావించి మహా అదృష్టవంతురాలు అని అందరి చేత అనిపించుకొని మురిసిపోతున్న తరుణంలో దురదృష్టం విచ్చుకత్తిలా భర్త మరణం ఆమె జీవితంలో ఆనందాన్ని చీల్చివేసి వికటాట్టహాసం చేసింది. ఆ వ్యధని, నష్టాల్ని జీవితంలో మరిక పూడ్చుకోలేని విధంగా మనసులో మిగిలిపోయింది. అప్పుడప్పుడు నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష అని కుమిలి ఏడ్చే రాత్రులు ఎన్నో ఉన్నాయి. బయటవారికి ఆమె డబ్బు, అధికారం, సామర్థ్యం వీటితో దగద్దగాయమానంగా వెలుగొందే వ్యక్తిత్వమే తెలుసు. ఏ వ్యక్తికి కలలో కూడా ఎదురు చూడని కారు చీకటి అంటే ఏమిటో ఆమె ఒక్కతికే తెలుసు. ఈ సుఖదుఖాలు అనే పడుగుపేకలు అందరి జీవితాల్లో వేసుకుంటూ పోవటమే ఆ విశ్వకర్మ విన్యాసం అని వయసు పెరిగిన కొద్దీ ఆంతర్యంలో సుడులు తిరిగే అంతర్మథనం వల్ల కలిగిన జ్ఞానోపనిష్టతో తనని తానే సేద తీర్చుకుంది. అందుకే ఆమెకి ఇప్పుడు ఏ బాధ లేదు.
మనోజ్ ఒక ఇంటివాడైతే చాలు. ప్రస్తుతం ఆమె ధ్యేయం అదే. ఎన్నిసార్లు చెప్పినా మనోజ్ చూద్దాంలే, ఇప్పుడేం తొందర, ఇప్పుడు నాకు టైం లేదు అంటూ పెడచెవిని పెట్టసాగాడు. ఆవిడకి అతని ఆంతర్యం బాగానే అర్థమైంది. 30 సంవత్సరాలు ఒంటరిగా తన నిర్ణయాలు తనవి అన్నట్లుగా పెరిగాడు. పెళ్ళి ఒక బందికానా అవుతుందేమోనని వాడి భయం. ఇప్పుడు కాకపోతే వాడిక ఇప్పట్లో పెళ్లి చేసుకునే ధోరణి పోతుందేమో. ఒక మనిషి జీవితానికి వ్యాపార దక్షత, 10 మంది పోషణ, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఈ నిండుతనం చాలదా బామ్మ అంటూ కుతర్కం మొదలు పెడుతున్నాడు. ఈ మధ్య తర్కానికి దిగితే తను వాడి వాదాన్ని అంగీకరించాల్సిందే తప్ప జయించలేదు. అందుకే తను, నా కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలిరా నాయనా అంటూ బ్రతిమాలటం ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి మనోజ్ అంతే. నా కోసం చెయ్యరా తండ్రి అంటే పర్వతం మీద నుంచి దూకటానికైనా సిద్ధమే. ఇన్నాళ్ళు మనోజ్కి తగిన పిల్ల తనకి కనిపించలేదు. ఇప్పుడు విధి చిత్రంగా ఆ పిల్లని తన కళ్ళెదుటికి తీసుకువచ్చింది. ఆ అమ్మాయి గుర్తురాగానే ఆవిడ ముఖం ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నట్టుగా ప్రసన్నమైంది. తను కోరుకున్న సౌందర్యం, సుగుణాల రాశి మనోజ్ కోసమే ప్రత్యేకంగా పుట్టిందా అన్నంత ప్రత్యేకంగా ఉంది. అందుకే ఆవిడకి ఈ తొందర. కళ్ళెదుటకి వచ్చిన ఈ అదృష్టం మనవడి సొత్తు చేసి అతన్ని మరింత మహా అదృష్టవంతుణ్ణి చేయాలని ఆరాటం. కానీ రాత్రి నుంచి ఒకటే బెంగ. మనోజ్ ఈరోజు తనకి ఇచ్చిన మాట ప్రకారం వస్తాడా లేక ఎగ్గొట్టేస్తాడా? ఈ శంక ఆవిడని తినేస్తోంది. పిల్లని చూస్తే వాడు కాదనలేడని తనకి గాఢ నమ్మకం. ఆవిడ తన ఆంతర్యంలో వేసిన సింహాసనం మీద ఇద్దరినీ కూర్చోపెట్టి 1,00,000 సార్లు నిశితంగా చూసింది. సందేహం లేదు, ఇద్దరూ ఈడు జోడుగా కన్నుల కింపైన జంటగా ఉన్నారు. అమ్మాయికి ఏ లోటు లేదు. లక్షణంగా చదువుకుంది. పరుగుగల వంశం, బంగారానికి తావిలా వినయ విధేయతలు. ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే మా ఇంటికి పూర్వపు వైభవం తిరిగి వస్తుంది. కానీ వీడేమంటాడో? వాడిని ఒప్పించడం ఎలా? అదే అంతుపట్టని చిక్కు ప్రశ్నగా ఉంది. వాడి చేత అవును అనిపించడమే కష్టం. నిజమే, కానీ ఎంత కష్టమైనా కానీ తను ఎంత తిప్పలు పడైనా సరే అవును అనిపించాలి. జీవితంలో తను చేసే ఆఖరి పోరాటం ఇది. మనోజ్ని పెళ్లికి సుముఖుడిగా చేయటం. ఈ ఇల్లు మళ్ళీ పిల్లా పాపలతో కలకల్లాడుతుండగా తను చూడాలి. ఇది తన ఆఖరి కోరిక. మనోజ్ కాదనటానికి వీల్లేదు అని తను శాసించాలి. అవసరమైతే తను ఆత్మహత్యకి ప్రయత్నించడానికైనా సిద్ధమే. వాడు రాకపోతే ఏం చేయటం? ఇదే పెద్ద సమస్య. ఈసారి కూడా కాకపోతే వాళ్ళ దగ్గర తన పరువు పోతుంది. ఏం చెప్పినా వాళ్ళు అది కుంటి సాకు అనుకుంటారేమో. ఈ ఆలోచన రాగానే ఆవిడ మనసును ఆందోళన సుడిగుండం లాగేసింది. నిస్పృహ, అశాంతి, ఆరాటం, అపజయం ఎదుర్కొనే ఓపిక లేని అశక్తత. అమ్మగారు, అదిగో కారు వస్తోంది. వెంకటి వరండాలో నుంచి చెంగున కిందకి ఉరుకుతూ అన్నాడు. ఎక్కడరా? ఆదుర్దాగా అంది ఆవిడ. అదిగోనండి, అదే చూడండి, అదిగో ఆ తుమ్మ చెట్టు పక్క నుంచి తెల్లగా, అదిగోనండి మన కారే. ఆవిడ చూసింది. అవును, హరితవనంలో నుంచి దూసుకు వస్తున్న రాయంచల చెట్ల మధ్య నుంచి తెల్లటి కారు రయ్యిన పరిగెత్తుకు వస్తోంది. ఆవిడ కుర్చీలో నుంచి లేచి నిలబడింది. కారు రివ్వున వస్తోంది. నిజమే, కానీ అందులో మనోజ్ ఉన్నాడా లేడా? కారు టాప్ తప్ప లోపల కూర్చున్న వారు కనిపించటం లేదు. వెంకటి, అబ్బాయి గారు వస్తున్నాడో లేదోరా అంది. ఆవిడ మనసు ఆశ నిరాశల మధ్య డోలాయమానంగా ఉంది. వస్తున్నారండి అన్నాడు. నీకు కనిపించాడా? కళ్ళద్దాల పైన నుదుటికి అరచేయి పెట్టి లేచి చూస్తూ అంది. కనిపించలేదండి. అయితేనేమండి, అబ్బాయి గారు కారు నడిపితేనే అట్టా విమానంలా వస్తుందండి. మన డ్రైవరు పాండు మెల్లగా నడుపుతాడండి అన్నాడు. ఓరిని, నీకెంత తెలివిరా అంది. ఆవిడ ముఖం వికసించింది. నిజమే, తెల్లటి అంబాసిడర్ కారు బాణంలా దూసుకు వస్తోంది. ఒరేయ్, దుర్గని పిలిచి కాసిని ఎర్రనీళ్లు తెమ్మను అంది. వెంకటి ఇంటి పక్క నుంచి పరిగెత్తి సందు గుమ్మంలో నుంచి పాక ఊడుస్తున్న దుర్గతో, దుర్గా, అబ్బాయి గారు వస్తున్నారు, ఎర్రనీళ్లు తెమ్మంటున్నారు బామ్మగారు, తొందరగా అంటూనే పరిగెత్తుకొచ్చాడు. ఏమిటి, అబ్బాయి గారు వస్తున్నారా? చిన్న పరిగెత్తుకొచ్చాడు. అవునరా, అదిగో కారు వచ్చేసింది అంటూ వెంకటి పరిగెత్తుకు వెళ్ళి గేటు తెరవబోతుంటే, నేను తీస్తాను చిన్న తను బార్లా తెరిచాడు. దుర్గా ఎర్రనీళ్ల చెంబుతో వచ్చి బామ్మగారి వెనుకగా నిలబడింది. అందరి ముఖాలు దేవుణ్ణి చూడబోతున్న ప్రియ భక్తుల్లా ఆనందంతో వెలిగిపోతున్నాయి. కారు వచ్చి వరండా మెట్ల ముందు ఆగింది. అందులో స్టీరింగ్ దగ్గర ఉన్న యువకుడు ఇంజిన్ ఆపి డోర్ తెరవటానికి చెయ్యి వేసే లోపలే వెంకటి కారు తెరిచి వినయంగా పక్కకి నిలబడ్డాడు.
కారులో నుంచి పొడగరిగా ఉన్న యువకుడు దిగాడు. అతని వయసు 30 ఏళ్లకి దగ్గరగా ఉండవచ్చు. ఆరోగ్యంగా దారుఢ్యంగా ఉన్న అతని శరీరం అతని చెప్పు చేతల్లో ఉన్నట్టుగా ఉంది. ముఖంలో సీరియస్నెస్ చూస్తే సోమరిపోతుతనం, కులాసా మనస్తత్వం అతన్ని చూస్తేనే పారిపోతాయి అనిపిస్తోంది. పెంకితనం, పొగరుబోతుతనంతో చిందులు వేసే ఈ ప్రపంచాన్ని ఎలా లొంగతీసుకోవాలో బాగా తెలిసిన ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. అతను కారు దిగగానే ఆదుర్దాగా గబగబా మెట్లెక్కి ఆవిడ దగ్గరికి రెండంగల్లో వచ్చినట్టుగా వచ్చాడు. వచ్చిన వెంటనే అతను ఆవిడ 2 భుజాల మీద చేతులు ఆనిస్తూ, బామ్మా, థ్యాంక్ గాడ్, నిన్నిలా చూస్తానని అనుకోలేదు. రత్నాకరం గారిని ఎంత అడిగినా చెప్పలేదు. ఏ సుస్థి పడ్డావో అని భయపడ్డాను. ఒంట్లో బాగానే ఉంది కదా? ఆవిడ నుదుటి మీద చెయ్యి ఆనిస్తూ అన్నాడు. ఆవిడ బాగానే ఉన్నానన్నట్టు తల ఊపింది. నన్నెంత కంగారు పెట్టావో తెలుసా? ఏమిటిది బామ్మా? నన్ను చూడాలని ఉంటే నువ్వే రావచ్చుగా. నన్ను ఇలా హడలగొట్టడం దేనికి? అతని కంఠం గాద్గదికంగా అయింది. ఆవిడ ఇంకో సమయంలో అయితే మనవడి మాటకి ధీటుగా ఇంకేదైనా అనేదేమో, కానీ ఇప్పుడు ఆ ధ్యాసే లేదు. అమ్మయ్య, మనోజ్ వచ్చేశాడు. తన మాటని మన్నించి వచ్చాడు. ఏదోలే అని ఎగ్గొట్టి తీసిపారేయలేదు. ఇది చాలా శుభసూచకంగా అనిపించింది. కాలం కలిసి వస్తే ఇలా అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయేమో. ఆవిడకి సంతోషంతో మాట రానట్టుగా ఉంది. దుర్గా, ఇలా తే అంటూ ఎర్రనీళ్ళు అందుకుని అతనికి దిష్టి తీసేసింది. ఇదేమిటి బామ్మ, నేనేమైనా సప్త సముద్రాలు దాటి ప్రయాణం చేసి వచ్చానా? సంవత్సరాల తర్వాత నీ కంటికి కనిపించానా? నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు కూడా కాలేదు అన్నాడు. అతని ముఖంలో వచ్చినప్పటి ఆదుర్ద మెల్లగా అంతరించిపోతోంది. నువ్వు నన్ను ఏమీ అనొద్దు. ఆవిడ అతని చెయ్యి పట్టుకుని, రా, ఈ క్షణం నుంచి మళ్ళీ నువ్వు ఆ కారులో ఎక్కే వరకు నా మాట కాదని అనటం లేదు. నేను చెప్పిన ప్రతిదానికి ఒప్పుకుంటున్నావు అంది. అతను ఆవిడ అన్న ఆ తీరుకి కనుబొమ్మలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. వెంటనే చిరునవ్వుతో, బాప్రే, ఇది ఉరిశిక్ష కన్నా డేంజర్ అన్నాడు. అప్పటికే వెనక నుంచి వచ్చిన రత్నాకరం, అమ్మగారు, రైలు దిగినప్పటి నుంచి మొదలు బామ్మకేమైంది, ఎందుకు అర్జెంటుగా రమ్మనమని ఫోన్ చేయించింది అంటూ ఒకటే ప్రశ్నలు. మీరే వచ్చి చూడండి బాబు అన్నాను తప్ప నోరు ఇంకేం మెదపలేదు అన్నాడు. ఆయన మాటల్లో చూపిస్తున్న అతి వినయానికి దుర్గా మూతి తిప్పి వెళ్ళిపోయింది. వెంకటి మనోజ్ సామాన్లు లోపలికి తీసుకువెళ్ళి మేడ మీద అతని గదిలో పెడుతున్నాడు. చెప్పు బామ్మ, ఏమైంది అన్నాడు. చెబుతానుగా, చెప్పటానికేగా నిన్ను రప్పించింది. పద, నీ గదిలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. వస్తావా రావా అని నిన్నట్నుంచి ఒకటే మదన పడుతున్నాను. వచ్చావు. బంగారు తండ్రివి. నిన్ను ఆ దేవుడు 1000 ఏళ్ళు చల్లగా చూడాలి అంది. ముందు విషయం చెప్పు, అతను బలవంతం చేశాడు. ముందు నీకు కాఫీ ఇవ్వాలి. నా చేతి కాఫీ తాగి 2 నెలలైంది. అవునా? పద అంటూ అతన్ని లోపలికి తీసుకువచ్చింది. మనోజ్ హాల్లోకి వచ్చి అక్కడున్న గొలుసుల ఉయ్యాల్లో కూర్చున్నాడు. ఈ ఇంట్లో చిన్నప్పటి నుంచి అతనికి అత్యంత ప్రియమైన స్థలం ఇది. ఇందులో బామ్మ ఒడిలో కూర్చుని ఆవిడ చక్కబెట్టే రాచకార్యాలు ఎన్నో ఆలకించాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. బాబూ, మనోజ్, మీరెలాగూ వచ్చారు. ఆ శివయ్య పొలం తాలూకు దస్తావేజులు ఒక్కసారి చూడండి. బామ్మగారు ఆ పక్క పొలం కూడా కొనేద్దామని అంటున్నారు అంటూ గుర్తు చేశాడు. పొలమా? ఇంకానా? మనోజ్ ఉయ్యాల్లో నుంచి దిగాడు. అతని ముఖంలో అయిష్టత కనిపించింది. ఆ వాయిదా తాలూకు కాగితాలు కూడా ఒకసారి. అలాగే, రాత్రి భోజనం అయిన తర్వాత చూస్తాను, తీసుకురండి అని చకచకా మెట్లెక్కి పైభాగంలో ఉన్న తన గదిలోకి వచ్చాడు. ఒక్కసారి గాలి నిండుగా పీల్చుకున్నాడు. విశాలంగా ఉన్న ఆ గది నీట్గా సర్ది ఉన్న సామాన్తో తన రాక కోసం వేచి చూస్తున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు వెంకటి కిటికీ కర్టన్లు పక్కకు లాగాడు. గాలి రైన వచ్చి అతని శరీరానికి తాకి సేద తీర్చసాగింది. సిటీలో వేగంతో నిండిన జీవితంతో పరుగులు తీసే అతని మనసుకి ఇక్కడికి వస్తే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పక్క మీద వాలి వెంటనే ఏ షేక్స్పియరో చేతికి తీసుకోవాలనిపిస్తుంది. అతని మంచం పక్కనే ఒక ఫోటో ఉంది. దానిలో మనోజ్తో పాటు అతని భుజం చుట్టూ చెయ్యి వేసి దాదాపు ఆయన వయసే ఉన్న కళ్ళద్దాలు పెట్టుకున్న చిరుగడ్డంతో మరో యువకుడున్నాడు. మనోజ్ ఆ ఫోటోని ఒక్క క్షణం తదేకంగా చూశాడు. అతను గుండెల్లోంచి ఎగదట్టుకు వస్తోన్న నిట్టూర్పుని అణుచుకున్నాడు. వెంకటి అల్మారా తెరిచి మనోజ్ పైజామా లాల్చి ఉన్న హ్యాంగర్ తెచ్చి మంచం మీద పెట్టాడు. టవల్ తీసుకుని బాత్రూంలో పెట్టడానికి వెళ్తున్నాడు. వెంకటి, బాగున్నావా? వచ్చి మంచం మీద కూర్చుంటూ అన్నాడు. వెంకటి దండం పెట్టాడు. బాగున్నాను అన్నట్టు తల ఊపాడు.
దుర్గ బాగుందా? అతను షూస్ విప్పి పక్కకు తోస్తుంటే వెంకటి వెంటనే వచ్చి అవి తీసుకుని వెళ్ళి కిటికీ క్రింద ఉన్న అరలో పెడుతూ, బాగుందండి, తమరు 4 రోజులుంటారా అని అడిగాడు. 4 రోజులా? రేపు ఉదయమే వెళ్ళిపోతాను. మనోజ్ చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకున్నాడు. లేచి బాత్రూంలోకెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు. మళ్ళీ అతని కళ్ళు గదిని ఒకసారి ఎంతో ఇష్టంగా కలిగి చూసినాయి. సిటీలో ఇంతకంటే సౌకర్యాలున్న అందమైన భవంతి ఉన్నా ఏమిటో ఇక్కడికి వస్తేనే ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనసు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంతలో బామ్మగారు తనే స్వయంగా కాఫీ తీసుకొని వచ్చింది. నువ్వు తెచ్చావేంటి బామ్మ అన్నాడతను ఎదురుగా వెళ్ళి ట్రే అందుకుని తెచ్చి టీపాయ్ మీద పెడుతూ. ఆవిడ అక్కడున్న వెంకటి వైపు ఒకసారి నిశితంగా చూసింది. ఆ చూపులకు అర్థం అతడికి ఏళ్ల తరబడి తెలుసు. తన ఉనికి అక్కడ అనవసరం అన్నమాట. వెంకటి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడ అంత క్రితమే పని పురమాయించింది. మనోజ్ తనే 2 కప్పుల్లో కాఫీ పోసి ఒక కప్పు ఆవిడకిచ్చి మరొకటి తను తీసుకున్నాడు. నిజం బామ్మ, నీ చేతి కాఫీ తాగి 2 యుగాలైనట్లుంది. ఇప్పుడు చెప్పు, ఏమిటి విషయం? నువ్వు తాగు ముందు. ఎంచక్కా బామ్మ చేతి అమృతం లాంటి కాఫీ తాగుతుంటే ఉరిశిక్ష లాంటి విషయం కూడా ఆనందంగానే ఉంటుంది. చెప్పు. మను, ఈసారి నేను ఒక నిర్ణయం చేసేసాను. అది నువ్వు అమలు చేస్తే నాకు చాలా ఆనందం. చెప్పు బామ్మ, ఏమిటది? సంతోషంగా అమలు చేస్తాను. అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? నీ పెళ్ళి ఖాయం చేద్దామని అనుకుంటున్నాను. అనుకోవటం కాదు, దాదాపు ఖాయం అయిపోయినట్లే. అతని పెదవుల దగ్గర కప్పు చిన్నగా తొణికింది. అతి కష్టం మీద నేర్పుగా త్రుటిలో కాఫీ తొణికి బట్టల మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. అతని ముఖంలో రక్తం వెనక్కి వెళ్ళినట్టు లీలా మాత్రంగా తెలుపు ఆవరించింది. ఆవిడ అతని అభిప్రాయానికి వ్యాఖ్యానం కోసం ఆగలేదు. జడ్జిమెంట్ చదువుతున్న జడ్జిలా చెప్పేస్తోంది. పిల్ల చాలా బాగుంది, చదువుకుంది, అందం గురించి చెప్పనవసరం లేదు, బుద్ధిమంతురాలు, ముఖ్యంగా నీకు అన్ని విధాలా తగిన పిల్ల. అతను తనను తాను నిలవరించుకున్నాడు. నిదానంగా, నిబ్బరంగా కాఫీ తాగుతూ దాని రుచి ఆస్వాదించటం కంటే మహత్కార్యం ఈ లోకంలో ఇంకోటి లేనట్లు మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడవేం అంది ఆవిడ. ఏం మాట్లాడను? ఇంత భాగ్యానికి నన్ను పిలిపించడం దేనికి? ఫోన్లో చెబితే సరిపోయేదిగా బామ్మ. నేను ఎంత ముఖ్యమైన పనుల మధ్య ఊపిరాడినట్టుగా ఉన్నానో నీకు తెలుసా? పనులు నీకు ఎప్పుడూ ఉంటాయి. అయినా ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది? ఫోన్లో చెప్పలేదనేగా. నువ్వేమో అక్కడ బిజీగా ఉంటావు. మనో, ఈ సంబంధం ఖాయమైనట్టే. నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాలి. మరి లగ్నం పెట్టించి కబురు చేస్తే పోయేదిగా బామ్మ. ఆ 3 ముళ్ళు వేసి వెళ్ళిపోయేవాడిని. నాకు ఇక్కడికి 2సారి రావటం పని తప్పేది. అసలు అదే పని చేద్దామని అనుకున్నాను. నేనెంత నీ మంచి ఆలోచించినా నువ్వు కూడా ఒకసారి అమ్మాయిని చూస్తే బాగుంటుంది కదా. పిల్లని చూస్తే నువ్వు కాదనవు అని నాకెందుకో గాఢ నమ్మకం. నా మనసు మరీ మరీ చెబుతోంది అంది ఆవిడ. అయితే ఇంకేం, నేను కూడా చూడనవసరం లేదు. ఇదిగో వెంకటి, పాండు కారు షెడ్లో పెడుతున్నట్టున్నాడు, వద్దని చెప్పు. అతను వాచి చూసుకున్నాడు. బామ్మ, ఇంకో అరగంటలో ట్రైన్ ఉంది, నేను వెళ్తాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. వెంకటి పిలిచాడు. ఎప్పటిలా వెంకటి పలకలేదు. వెంకటి, మనోజ్ మరోసారి పిలిచాడు. వెంకటి లేడు అంది ఆవిడ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? నేనే శివంగిపురం పెళ్లివారికి రేపు ఉదయం అనుకున్న ముహూర్తానికి పెళ్లి చూపులకి వస్తామని కబురు పంపాను. అతను హతాశుడైనట్టు మంచం మీద కూర్చున్నాడు. కనుబొమ్మలు చిరాకుగా ముడిపడ్డాయి. ఇదేమిటి మళ్ళీ? నేను చూడనని అవసరం లేదని చెప్పానుగా అన్నాడు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఒక్కసారి నిన్ను చూసి ఆ అమ్మాయి నీ ఫోటో చూసిందనుకో. నా ఫోటో చూసిందా? ఎవరిచ్చారు? ఎప్పుడు? ఎక్కడా? అతను అడిగాడు. ఇంకెవరిస్తారు? నేనే ఇచ్చాను. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది, నేనే తీసుకొచ్చాను. ఈ గదంతా కూడా చూసింది. చాలా మంచి పిల్ల. ఆవిడ మాటిమాటికి ఈ మంచి పిల్ల అనే కిరీటం పెట్టడం అతనికి చిరాకు రెట్టింపైంది. ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయిని తన గదికి తీసుకురావటం వినగానే చిరాకు ఇంకా పెరిగింది. ఆవిడ మళ్ళీ అంది, పిల్లని నువ్వు చూడాల్సిన పని లేదు. నేను చెబుతున్నాగా లక్షణంగా ఉంది. కానీ ఇది లాంఛనప్రాయంగా జరగబోతున్న పని. లాంఛనమా? ఎవరి కోసం? అటు ఇటు ఇరువైపులా పెద్దల కోసం. వాళ్ళ ఆచారాలు కొన్ని ఉంటాయిగా. మనకి అలాంటి ఆచారం లేదని చెప్పలేకపోయావా? విసురుగా అన్న అతను కిటికీ దగ్గర కోపంగా నిలబడ్డాడు. అతని చిరాకు, అయిష్టత ఆవిడ మనసుని చివుక్కుమనిపించాయి. మను,
ఆవిడ కళ్ళల్లో గిర్రున నీళ్లు ఉబికి వచ్చాయి. మనవడు ముఖం తిప్పుకొని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడటం ఆవిడ ప్రాణం గిజగిజలాడింది. వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. నన్ను ఆదుర్దా పెట్టకురా, నాతో రా, పిల్లని చూడు. నువ్వు పిల్ల నచ్చలేదని అంటే నేనేమి బలవంతం చెయ్యను, నిజం చెప్తున్నాను. నీకు పెళ్ళి ఆలస్యం అయింది అనే ఆవేదన నన్ను చంపేస్తోంది. ఏం చెయ్యను? మన ఇంట్లో జరిగిన కొన్ని దురదృష్టాల మూలంగా నీ పెళ్ళి వాయిదా పడిపోయింది. నీకసలు ఏ ముచ్చట తీర్చలేకపోయాను. చిన్నప్పుడే ఈ ఇంటి భారం నీ నెత్తిన పడేసి అందరూ పొందే చిన్న ఆనందాలు కూడా నీకు దక్కకుండా చేశాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వరా నాయనా? మనోజ్ ఆవిడ చేతుల్ని సున్నితంగా వదిలించుకున్నాడు. నేనెప్పుడూ అలా అనుకోలేదు బామ్మ. ఈ ఇంటి బాధ్యత చిన్నతనంలోనే పంచుకుని నీకు తోడుగా ఉన్నందుకు నాకెప్పుడూ ఆనందంగానే ఉండేది. నువ్వు అసలు అలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి చేస్తే ముచ్చట తీరదు బామ్మ. నువ్వు చెప్పు, నేను స్వేచ్ఛగా ఆనందంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నా మెడకి ఒక గుదిబండ బిగిస్తావా? చెప్పు, నేనేమైనా తప్పు చేశానా? చిన్నప్పుడైతే గోడ కుర్చీ వేయించేదానివి, ఇప్పుడేం చేయమంటావు? అతను 2 చేతులు జోడించి దండం పెట్టాడు. బామ్మ ప్లీజ్ అర్థం చేసుకో. నేనిప్పుడు పెళ్లి చేసుకోలేను. మన ఫ్యాక్టరీలు ఇంకా అభివృద్ధి చేయాలి. పోటీ తట్టుకోవాల్సి ఉంది. నా ఫ్యాక్టరీలో పనిచేసే 100 మంది కుటుంబాలు నా వాళ్లే అనుకుంటున్నాను. నేను ఒంటరివాడిని కాదు బామ్మ. నాకు అందరూ కావాల్సిన వాళ్లే ఉన్నారు. పెళ్లి పేరిట నేను మెడకి ఉచ్చు బిగించుకోలేను. నన్ను అర్థం చేసుకో. ఇప్పటికీ ఈ మాట వాయిదా వేయి. నేను చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి బామ్మ. అతని మాటలు అనునయంగా నచ్చ చెప్తున్నట్టుగా ఉన్నాయి. మనో, ఆవిడ విలవిల్లాడుతున్న ఆంతర్యం ఆ అలసిన నయనాల్లో అద్దంలోలా ప్రతిఫలిస్తోంది. బ్రతిమలాడుతున్నట్లుగా అంది. ఇప్పుడు తర్కం వద్దు, నాతో రా. ఈ పిల్లని ఒక్కసారి చూడు. బంగారపు బొమ్మంటే నమ్ము. బంగారం మీద వజ్రాల మీద నాకు వ్యామోహం లేదు బామ్మ. అతని ముఖంలో అసహనం, చిరాకు బాగా ప్రస్ఫుటం అవుతున్నాయి. దీనికోసమా బామ్మ పిలిపించింది? అతనికి చాలా విసుగ్గా ఉంది. అదిగో నాకు తెలుసు, ఆవిడ చూపుడు వేలు చూపిస్తూ అంది. నువ్వు నన్ను తర్కంలోకి దింపుతున్నావు. వద్దురా, రేపు ఉదయం మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వద్దాం. నువ్వు ఇంకేం చెప్పవద్దు. అమ్మాయిని చూడటం కోసం వాళ్ళ ఇంటికి దేనికి? ఫోటో తెప్పించు చాలు. ఈ మాట వినగానే ఆవిడ ముఖం సంబరంగా అయింది. అయ్యోరామా, అసలు ఆ మాటే మర్చిపోయాను మను. ఫోటో అడిగి తీసుకున్నాను, కానీ ఎప్పటిదో ఫోటో. ఫోటోలో కంటే యువతల చాలా బాగుంది. మను, ఆ అమ్మాయి ముఖంలో కళ ఉంది చూశావు? అది నీ భార్య అయ్యే అదృష్టం అనిపిస్తోంది నాకు. ఫోటో చూపిస్తానుండు, ఇక్కడే ఉంది అంది వెళ్తూ. ఇక్కడా అన్నాడతను ఆశ్చర్యంగా. అవునరా, నీ బీరువాలోనే దాచాను. ఆవిడ నడుం దగ్గరున్న తాళం చెవులు గుత్తి తీసి వెళ్ళి గాడ్రేజ్ బీరువా తెరిచింది. అతని కళ్ళల్లో కంపరం కనిపించింది. ఎవరో అపరిచిత అమ్మాయి ఫోటో తన బీరువాలోనా? బామ్మకి వయసు మీరటంతో చాదస్తం వస్తోంది. అతని కోపం కళ్ళల్లో ప్రస్ఫుటం అవుతోంది. అతను చూస్తూనే ఉన్నాడు. ఆవిడ లాకర్ తెరిచి అందులో నుంచి తీసింది. భేష్, అంటే ఈ అమ్మాయి పట్ల ఆవిడకి బాగానే గురి కుదిరి ఉంటుంది, లేకపోతే అంత భద్రంగా దాచదు. పెళ్లి చేయాలి అనే ఆందోళనతో ఉన్న ఈవిడకి ఆవిడగారెవరో తారసపడింది. బామ్మ తెలివి తక్కువదేం కాదు. అవతలి వాళ్ళెవరో ఈవిడని బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ చిక్కు సమస్య మెడ నుంచి తప్పించుకుని బయటపడటం ఎలా? అతని మనసు ఆలోచిస్తోంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.